ప్రజాప్రభుత్వ సంక్షేమ పథకాలు గడప గడపకు చేరుతున్నాయన్నారు మంత్రులు. ఆ ప్రభావమే పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నారు. గత సర్కార్ ఎంత విధ్వంసాన్ని సృష్టించినా, అప్పులతో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పాలనను అందిస్తున్నామన్నారు మినిస్టర్స్. ప్రతి ఊరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చెన్నూరు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు కార్మిక మైనింగ్ శాఖల మంత్రి. కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్, వార్డు అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గత బీఆర్ఎస్ సర్పంచులు గ్రామాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ నెరవేర్చుతుందని చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ గెలవాలని అన్నారు వివేక్. సుమను మనకు 100 ఇల్లులు ఇస్తే చెన్నూరు తీసుకుపోయింది, అక్కడ కట్టాలి, ఇక్కడ కట్టాలి, ఎక్కడ కూడా కట్టలే. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క నియోజకవర్గంలో 3500 ఇల్లు కడుతున్నారు అన్నమాట. మనకు ఈ జనవరి వచ్చిన తర్వాత మళ్ళా 3500 ఇల్లు వస్తాయి. ఈ ఇల్లు కూడా ఇప్పుడే అడిగిండు కదా, వీళ్ళిద్దరు అడిగిండు మా గ్రామానికి మాకు ఎక్కువ ఇల్లు శాంక్షన్ చేయాలి. డెఫినెట్లీ మీకు ఏదైతే అర్హత ఉన్నదో డెఫినెట్లీ శాంక్షన్ చేపిస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా. పంచాయతీ మూడో విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హుజూర్ నగర్ సెగ్మెంట్ ఓటర్లకు సోషల్ మీడియాలో పిలుపునిచ్చారు ఉత్తమ్. 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ సన్నబియ్యం, వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామన్నారు. అభివృద్ధిలో నంబర్ 1 గా సెగ్మెంట్ ను నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ప్రభుత్వ కార్యాలయాల మౌలిక సదుపాయాలు, కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్, ఇటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలిగారని మరి నేను చాలా సంతోషిస్తున్నాను. అదేవిధంగా ఈ టర్మ్లో మిగిలిన కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 ఏళ్లలో వచ్చేసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. మరి తప్పనిసరిగా ముందు కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో రాష్ట్ర స్థాయిలో రికార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. ఓటు చోరీ విషయంలో ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ రాజ్యాంగాన్ని రక్షించాలన్నారు. బీజేపీకి ఎన్నికల కమిషన్ అనుబంధ సంఘంగా మారిపోయిందని విమర్శించారు పొన్నం ప్రభాకర్. ఈ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడుతున్న అంశాన్ని ప్రజలకు తెలియజెప్పడంతో పాటుగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి తమ ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ఉందని చెప్తున్నటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ సరైన విధంగా వ్యవహరించాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రజా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే ఫస్ట్. సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల ఫలితాలన్నారు మంత్రులు. ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారని మరోసారి రుజువైందన్నారు.